అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. ఎట్లున్నారో అందరూ మంచిగున్నారా? నేనైతే మస్తు దిల్కుషనుల్లా. ఇక మీ కొరకు ఇలా మంచి మంచి వార్తలు పట్టుకొని వచ్చిన. పగవాన్ని పంచాంగం అడిగితే పగటీలే చస్తావు అన్నాడట. ఇక కాళేశ్వరం గూలింది, అయిపోయింది, ఇక దాన్ని వడగొట్టుడే అని ఎన్నెన్ని మాటలు చెప్పిండ్రు. ఏం కథ, ఎంత విష ప్రచారం చేసిండ్రు. మళ్ళీ ఇవాళ కూలిపోయిన కాళేశ్వరం నుంచే 73,000 ఎకరాలకు యాసంగి నీళ్ళు ఇస్తున్నట్టు ఎందుకు ప్రకటించిండ్రు అన్నదే సమజైతలేదు ముచ్చట. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపుడు ఎవ్వరు తరమన్న అవుతుందా? కాళేశ్వరం ప్రాజెక్టు ముచ్చట కూడా గట్లనే ఉన్నది. కేసీఆర్ ఏం గట్టిచ్చిండు? మా అంటే 25,000 ఎకరాలకు సాగునీరు ఇచ్చిండ్రు, గంతేనే. కాళేశ్వరం తోటి ఏం ఫాయిదయిందని పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండ్రు. అసలు ఆ ప్రాజెక్టును గూలగొడితే అయిపోతుంది అన్నది చెప్పిండ్రు. కానీ ఇలా యాసంగి కోసం కాళేశ్వరం నీళ్ళు ఇడుస్తున్నామని తాటికాయంత అక్షరాలతోటి పేపర్లలో ప్రచారం చేసుకుండ్రు. కేసీఆర్ కట్టిన కాళేశ్వరం తోటి 25,000 ఎకరాలకే పాయిదయిందన్నోళ్ళు 73,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నామని ఎందుకు చెప్తుండ్రు సారు? మరి కాళేశ్వరం మీద కాని మాటలు ఎందుకు చెప్పిండ్రు సారు? ఎంక్వైరీ పేరుతోటి కమిటేసి ఏడాది చంది ఎందుకు రిపేర్లను అడ్డుకుంటుండ్రు సారు? కాళేశ్వరం మీద కక్షగట్టి రైతుల పొలాలకు సాగునీరు అందకుండా ఎందుకు చేస్తున్నట్లు సార్లు? గోదావరి నీళ్లను సముద్రం పాలు ఎందుకు చేస్తాండ్రు సారు? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులను పడావెందుకు పెట్టిండ్రు సారు? తలాపున కృష్ణా నీళ్లను మన దిక్కు మలుపుకొని ఉన్న ప్రాజెక్టులను నింపుకే ఛాన్స్ ఉన్నాయి, ఎందుకు ఆ పని చేస్తలేరు? రైతులను కన్నీళ్ల పాలు ఎందుకు చేస్తుండ్రు సార్ అనుకుంటా అంటున్నారు కార్పొరేటోళ్ళు. మీరు ఈ కుట్రలు ఆపకుంటే రైతుల కన్నీళ్లే మీ ప్రభుత్వ సమాధికి పునాదులు అయితే జర జాగ్రత్త అని చెప్తాండ్రు. అల్లు అర్జున్ ముచ్చట్ల కాంగ్రెస్ వాళ్ళు ఏ తీర్ల మెదులుతుండ్రో దేశమంతా చూస్తూనే ఉన్నది. అల్లు అర్జున్ మీద పగబట్టి కావాలని రాద్ధాంతం చేస్తున్నదని బొడ్డూసిపోని పోరనికి సుత తెలిసిపాయే. కానీ కాంగ్రెస్ లీడర్లు జనాల నుంచి వస్తున్న వ్యతిరేకతను తట్టుకునేందుకు అల్లు అర్జున్ మీద నోరు వారేసుకొని మళ్ళా లోకలతోటే కాదు నేషనల్ లెవెల్లో కూడా టుంగులేయించుకుంటాన్రు. మొన్ననే కదా అల్లు అర్జున్ ముచ్చట్ల ఎవ్వరు మాట్లాడొద్దని చెప్పింది సీఎం. అయినా కూడా గాయన మాకు చెప్పేది ఏందన్నట్టు ఆ మాటలు బేఖాతరు చేసి ఎవ్వరికి అల్లు అర్జున్ని ఉరిదీయాలన్నట్లు నీచాది నీచంగా మాట్లాడి మందిలో ఇజ్జత్ పోగొట్టుకుంటుండ్రు. నేషనల్ మీడియా అయితే కాంగ్రెస్ లీడర్లను షీరి చింతగడుతున్నది. విద్వేషపు అంగట్ల ప్రేమ దుకాణం తెరిచినమని ఓట్లకు ముందుగాలు చెప్పి గిదా మీరు చేస్తున్న పని అని నేషనల్ మీడియా సొట్లు పెడతాంది. అధికార పార్టీ నాయకులు అతి చూసినోళ్ళంతా అల్లు అర్జున్ మీద కావాలనే కక్ష కట్టిందని దుమ్మెత్తిపోస్తాండ్రు. ఇంట్లున్న హిన్మోళ్లను బయటేసి వాళ్ళ మీద నీచాతి నీచంగా కామెంట్లు చేసుడు మంచిది కాదని నెటిజన్లు మండిపడతాండ్రు. సినిమాలతోటి ఓట్ల ప్రచారాలు కావాలి, సినిమాలను పిలిచి ఫంక్షన్లు చేసుకోవాలి, సినిమాల్లో వచ్చే ట్యాక్సులు కావాలి, ఇక సినిమాల హీరోల విరాళాలు కావాలి. కానీ సినిమాలు మాత్రం ఆంధ్రాకి వెళ్ళిపోవాలని హెచ్చరి మాటలు మాట్లాడతారా? ఇదేనా తమరి ఉద్దారకమని దుబ్బెత్తిపోతాండ్రు. ఇంటోళ్ళ మీద ఆడోళ్ళ మీద పర్సనల్ అటాకులు చేసి పతార పలస వడగొట్టుకొని పార్టీ పతారను వాడగొట్టుకుంటుర్రని కొంతమంది కాంగ్రెస్ లీడర్లే వాపోతుండ్రు. అంటే ఏ తీర్ల పార్టీ లీడర్లు ఉన్నారో చూడుండ్రి. ఇక చెప్పేటోళ్ళు లేక చెడిపాయే బుద్ధి అన్నట్టు వాళ్ళని కంట్రోల్ చేసేటోళ్ళు లేక ఇట్లా నరం లేని లాడిక ఏది పడితే అది మాట్లాడుతుందని మాట్లాడుతాండ్రు కావచ్చని మండిపడతాండ్రు మస్తు మంది జనం. ఇది ఎక్కడి పాలన, ఇదేం పాలన? ఒరక్కో సర్కార్ను విమర్శిస్తే కేసులేనా? ఊ అన్న కేసే, ఆ అన్న కేసేనా? మరి ఏం చేద్దాం అందరం కలిసి? ఆహా సీఎం, ఓహో సీఎం అని భజన కీర్తలు ఆలపిద్దామా ఎట్లా? ఉన్నమాట అన్నాడు ఊరందరికంతో అన్నట్టు ఉన్నది చెప్తే ఉల్టా కేసులు పెట్టిస్తున్నది మన మా గొప్ప సర్కారు. ప్రజాపాలనకు అసలైన అర్థాన్ని మార్చేస్తున్నట్టే ఉన్నది కదా కాంగ్రెస్ సర్కారు. ప్రజా నిర్బంధ పాలన అని పెడితే మంచిగుండేదేమో ప్రజాపాలన ప్లేసులా. లేకుంటేంది అడుగుతే అరెస్టులు, ప్రశ్నిస్తే కేసులు, నిలదీస్తే బెదిరింపులు, గిదే నడుస్తుంది అని అంటాను ప్రతిపక్ష పార్టీ లీడరు హరీష్ సారు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ ఎర్రోల శ్రీనివాస్ అన్నను నడింట్ల సొర్రి మరి పోలీసు వాళ్ళు అరెస్టు చేసి తీసుకుపోవడేంది? ఇదేం పోలీసు రాజ్యమా అని అనుకుంటా మస్తు గరమైండు. ఇంటోళ్ళకి ఏం మతలావియకుంటా, ఎసొంటి నోటీసు లేకుండా ఎవరో టెర్రరిస్టును అరెస్టు చేసినట్టు అరెస్టు చేసుడేందని మండిపడ్డాడు. ప్రజాస్వామ్య పాలనని డబ్బా కొడుకుంటా రాక్షస పాలన చేస్తాండ్రు. సెలవు రోజులల్లా కావాలని మా నేతలను అరెస్టు చేసుకుంటా సీఎం నియంత లెక్క వ్యవహరిస్తున్నాడు. హోంమంత్రిగా శాంతి భద్రతల నిర్వహణలో విఫలమైన రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ కార్యకర్తలను వేధించుడు మీదనే దృష్టి పెట్టిండు. ఈ పైశాచిక ఆనందం ఎక్కువ కాలం నిలవది. సీఎం రేవంత్ రెడ్డి మీ పెట్ట బెదిరింపులకు, అక్రమ కేసులకు భయపడేటోళ్ళు మేం కాదని గుర్తుంచుకోండి. తెలంగాణ సమాజమే మీకు తగిన బుద్ధి చెప్తుందనుకుంటా ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్న అరెస్టును ఖండించిండు. ఇక ఇటు ఎర్రోళ్ళ అన్ననే కాదు అటు విచారణకు రమ్మని కౌశిక్ అన్నను కూడా పిలిచిండ్రు పోలీసోళ్ళు. అది కూడా వీకెండ్లో చూసి పిలిచే వరకు బెయిల్ రాకుండా అరెస్టు చేసి లోపటేసే ఇగురమే అని ఇదంతా అని మండిపడతాండ్రు కార్పొరేటోళ్ళు. పుష్ప 2 సినిమా చూసిండ్రా అన్నట్టు మీరు? నువ్వు చూసినావా తమ్మి? చూసినావు కదా, అయితే అట్లనే ఉండు ముచ్చట చెప్తా.
అలా ఇంటర్వెల్ సీన్ యాదుకున్నదా మీకు? బన్వర్ సింగ్ షెకావత్కు పుష్ప సారీ చెప్పితే దందకు అడ్డు రాను అని చెప్తాడు. ఇక రావు రమేష్ ఇద్దరిని ఒప్పించి సారీ చెప్పించే పార్టీ సెట్ చేస్తాడు. అగ్గో సరిగ్గా తెలంగాణలో కూడా సినిమాళ్ళు కలిసిన సిచ్యువేషన్ గట్లనే ఉన్నదని అంటున్నారు సీఎంను. ఇక సినిమాల రావు రమేష్ ఉంటే బయట దిల్ రాజు సార్ ఉన్నాడు. మిగతాదంతా సేమ్ టు సేమ్ అని అంటారు నెటిజన్లు. సినిమాల షెకావత్ ఎట్లా అవమానం ఫీల్ అయిపోయి పుష్పతోటి సారీ చెప్పాలనుకుంటాడో సినిమాలు పట్టించుకుంటలేరని అవమానం పాలైన సీఎం సార్ కూడా గట్లనే సినిమాలతోటి సారీ చెప్పించుకోవాలని అనుకున్నాడు. అందుకే ఇవాళ సినిమాలతోటి మిలాఖత్ అయ్యి వాళ్ళు బతలాడేటట్టు చేసుకుండు అని అంటారు సినిమా పాలిటిక్స్ ముచ్చట్లు ఎరకైనోళ్ళు. ఆ సినిమాల ఇద్దరు నడుమున్న రావు రమేష్ లెక్కనే బయట దిల్ రాజు ఉండు అని అంటారు. ఎప్పటి సందో మోకా కోసం ఎదురు చూస్తున్న రేవంత్ రెడ్డికి సంధ్యా థియేటర్ ముచ్చట దొరికింది. ఇక దాంట్లో అల్లు అర్జున్ చిక్కిండు. ఆయన భుజం మీద గన్ను పెట్టి ఇండస్ట్రీకి గురి పెట్టిండు. బుల్లెట్ గట్టిగా దిగింది. ఇలా శరణు అనుకుంటా సినిమాలంతా రేవంత్ ముంగట చేతులు జోడించి బతలాడుకునే పరిస్థితి తెప్పించిండు. ఇదంతా సీఎం సార్ను అలక తక్కువ చేసి సినిమాలు చూసినందుకే ఇలా వాళ్ళకి ఇట్లా చేసిండని అంటుండ్రు చాలా మంది నెటిజన్లు. సినిమాలతోటి మీటింగుల అందరు దండం పెట్టే వరకు ఇక పగకు పిండం పెట్టిండు సారు అని అంటారు. సినిమాల కోసం మేము ఎంతో చేస్తున్నాం, మీరు కూడా ఎంతో కొంత తిరిగి ఇచ్చేయాలి, లేకుంటే మంచిగా ఉండదని అనుకొచ్చిండు. మొత్తానికి సినిమాలను కాళ్ళకాడికి రప్పించుకొని మాతో పెట్టుకుంటే మీ సినిమాలకు మంచిది కాదని వాళ్ళకు దమ్కి ఇచ్చిండని అంటారు సగటు సినిమా అభిమానులు. హైదరాబాద్ అంటేనే బిర్యానీ, బిర్యానీ అంటేనే హైదరాబాద్. ఈడుకొచ్చినోళ్ళు ఎవ్వలైనా బిర్యానీ తినంది బోరు. అట్లనే ఈడ ఉన్నోళ్ళు ఎవ్వలైనా బిర్యానీ తినకుంటే కడుపు నిండినట్టు ఉండదు. ఇక బిర్యానీ అంటే బువ్వ కాదు, అదొక ఎమోషన్ అని అంటుండ్రు హైదరాబాదీలు. అసలు ఆన్లైన్లో రోజుకు ఎన్ని బిర్యానీలు ఆర్డర్ పెడుతుండ్రో అని ఫుడ్ డెలివరీ కంపెనీ వాళ్ళు లెక్కలు బయట పెడితే బాబోయ్ అనుడే. ఇక ఎవ్వలైనా చూసుకొని లెక్కలు. మర్యాద తెలవనోళ్ళు ఉండొచ్చు కానీ హైదరాబాద్ బిర్యానీ తిననోళ్ళు అయితే ఉండరు. మరి బిర్యానీ మీద మనోళ్ళ డెడికేషన్ ఎట్లుందట అంటే హైదరాబాద్లో నిమిషానికి 34 బిర్యానీలను ఆర్డర్ చేస్తుండ్రట. ఇంతగానం దేశంలో ఎవ్వరు ఆర్డర్లు చేస్తలేరట. ఏడాదిలో ఏకంగా 1.5 ప్లేట్ల బిర్యానీలను ఆంబుక్క పెట్టిందంటే చూడుండ్రి ఏ తీర్ల బిర్యానీని తింటుండ్రో మనోళ్ళు. ఇక మళ్ళీ ఇది పగటీలు రాత్రే కాదు, మబ్బుల 4 గంటలకు కూడా తినేటోళ్ళు ఉన్నారట. స్విగ్గీ బయట పెట్టిన ప్రకారం ఈ ఉత్త ఆన్లైన్ ఆర్డర్ల దాకానే. కడమ రెస్టారెంట్లల్లా హోటళ్ళల్లా రోడ్డు పక్కకు తినేటోళ్ళు ఆ లెక్కలు చెప్తే ఇంకా ఎక్కువ అవుతాయట. ఇలా మళ్ళీ ఎక్కువ చికెన్ బిర్యానీలే తింటుర్రట. ఈ ముచ్చట ఇట్లుంటే అటు క్రికెట్ చూసుకుంటా బిర్యానీ తినేటోళ్ళ లెక్క ఇంకా అలాగుంటుంది. T20 ప్రపంచ కప్ చూసుకుంటా 8.69 లక్షల ఆర్డర్లు ఇచ్చిందంటే చూడుర్రి ఎంత ఘోరంగా బిర్యానీలకు బానిసలు అవుతుండ్రో పబ్లిక్. ఓగాల ఇది ఇట్లనే సాగితే మటుకు టీలు టిఫిన్లు పురాగా మానేసి ఎప్పుడు పడితే అప్పుడే బిర్యానీలు తింటారు కావచ్చు. ఏందో ఏమో జర పైలముండుర్రి. 4 రుచి కోసం చూసి కడుపును చంపుతున్నామన్న ఆలోచన రావాలి ప్రతి ఒక్కరికి. ఏమంటున్నాం, ఏదైనా లెక్క ప్రకారం తింటే మంచిది. ఇట్లా అడ్డగోలుగా ఎప్పుడు పడితే అప్పుడు దీన్ని లెక్క తప్పితేనే ఆటంకమని మాట్లాడుకుంటుర్రు హెల్త్ మీద సోయిన్న చాలా మంది. ఇగో ఇవ్వలో ఇలాంటి సాఫ్సీద ముచ్చట్లు ఎట్లున్నాయి, మస్తుగున్నాయిలే. మళ్ళీ ఇసంటి ముచ్చట్లు పట్టుకుని వస్తుంది మీరేక. అంతవరకు మీరు చూస్తూనే ఉండండి మీ మిర్రర్ టీవీ శనార్థి.